పాటు అప్పుడు వస్తానండి శ్రీకృష్ణుడు జాంబవంతా మణి వల్ల అందు గురుండే నేను ఇక్కడ వచ్చానన్నాడు కదా నాకు మణులు కొడవేమీ లేదు దీనివల్ల నేను ఇలా వచ్చానగా మణితో పాటు కన్యకామణి కూడా అయితే ద్వారకా నుండి వచ్చిన ప్రజలందరూ కూడా 12 రోజుల నుండి శ్రీకృష్ణుడు గృహలో నుండి రాలేదు అది 12 రోజులు ఉండి వెళ్ళిపోయి దుర్గా పూజలు చేయగా దుర్గాదేవి అన్నది కదా బాలమణితోని క్షేమముగా తిరిగి వస్తాడని దుర్గాదేవి ఉన్నది కాబట్టి ఆ రకంగా శ్యామవంతుడితో శ్యామంతక మణిని కన్యకామణిని కూడా తీసుకుని త్వరగా పట్టానికి వచ్చే శ్రీకృష్ణుడు ఇలాగా జాంబవతిని 2వ భార్యగా పెళ్లి చేసుకున్నాడు 3వ భార్య ఎవరికి మాత్రం ఈ సమస్త మణిని తాను వెళ్ళాడు అది తారకాపురంలో సభ తీర్చి సత్రాజిత్తుని రప్పించి ఇదిగోనయ్యా నీ మణి అడవిలో నీ తమ్ముడు చచ్చిపోయాడు అని మణిని సత్రాజిత్తుడికి ఇచ్చేసాడు కదా అప్పుడు అనుకున్నాను సత్రాజిత్తుడు బలవంతుడితో ఎప్పుడు గొడవపడినా నిద్ర వస్తుంది కదా శ్రీకృష్ణుడితో నేను ఎందుకు లేనిపోయిన మాటలు అన్నాను ఆయన పశ్చాత్తాపం పడుతూ ఈ పశ్చాత్తాపం ఎలా బాగొట్టుకోవాలని ఆలోచించి కొన్ని రోజులు పోయిన తరువాతను ఆ యొక్క మణిని తన కన్యకామణిని శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణుడికి పెళ్లి చేశాడు. అక్కడికి 3 భార్యలు ఉన్నారు అక్కడికి 3 భార్యలు ఉన్నారు ఈ సత్యభామను శ్రీకృష్ణుడికి ఎప్పుడైతే విచ్చేసాడో మనకు మాకు కలవలేదు మన బట్టి పోకలికామని కాలని సేకరించాడు సత్యభామని అయితే సత్యభామని కొత్తవన్నుడు అక్కురుడు శతకంజుడు హరికి ఉన్నారు కానీ మా ప్రభు వీళ్ళిద్దరు కూడా కనుక్కోమని అడిగాడు మనకి శ్రీకృష్ణుడికి పెళ్లి చేసేసాడు కాబట్టి అక్కురుడు కొత్తవర్ణుడు శతకంజుడు కష్టపట్టి ఆ మంత్రి వచ్చామని అడిగారండి మా ప్రభు అయితే ఆ జీవన సమయం నందున ఎక్కడ ఉన్నాడు చెప్తారు అయ్యే ఉన్నారు నా చెల్లి ఎవరి వల్ల